నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగి దాదాపు 7 సంవత్సరాలు కావస్తుంది. 7 వర్ధంతులు జరిగింది, 7 జయంతులు జరిగింది. అయినప్పటికీ కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారిని ఎవరు హత్య చేశారని అందరికీ తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా శిక్ష అయితే పడలేదు. సొంత అన్న కొడుకే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి ఎమ్మెల్యే స్థానాలు ఆయన చేతిలో ఉన్నప్పటికీ కూడా సొంత బాబాయికి న్యాయం చేయలేకపోయాడు, సొంత చెల్లెలికి కూడా న్యాయం చేయలేకపోయాడు. మరి కారణాలు ఏవైనప్పటికీ వైఎస్ వివేకానందరెడ్డి గారి జయంతి సందర్భంగా నిజంగా ఆయన హత్య కేసు జరిగినటువంటి తీరు కావచ్చు, హత్య చేసిన వాళ్ళు ఇంకా బయట ఉండేటువంటి తీరు తెన్నులు చూస్తే నిజంగా ఈమెను చూస్తే మనం బాధపడడం తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, ఇంకెన్ని రోజులు పోరాడాలి? నేరస్తులంతా బయటే ఉన్నారు. ఇది న్యాయమా? వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపేసినారు. చంపేసి సాక్షి పేపర్లో ఏమో గుండెపోటు అన్నారు. కాసేపు తర్వాత ఏమో ఆయన ఎవరు ఆదినారాయణ రెడ్డి చంపేశారన్నారు. కట్ చేస్తే రాత్రికి రాత్రే నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి ఒక పోస్టర్ కొట్టి తెల్లారితో సాక్షి పేపర్లో వేసేశారు. దాని తరువాత విచారణలో తెలిసింది ఎవరు చంపారు, చంపినోళ్ళే మేమే చంపాము, చంపించింది పలానా వాళ్ళని చెబితే కూడా వాళ్లకు శిక్ష పడంది పోగా వాళ్ళు బెయిల్ మీద బయట తిరుగుతా ఉన్నారంటే నిజంగా ఈ సునీత గారు ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. ఈ కేసుకు సంబంధించి మనము దోషులకు శిక్ష పడాలి అని కోరుకోకుండా కనీసం ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఎందుకంటే 7 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు ఏమీ రిజల్టే లేదు. ఇక మీదటైనా ఆ దోషులకు శిక్ష పడుతుందా లేదా అని కూడా క్లారిటీ లేకపోయింది. సో నేరస్తులంతా బయటే ఉన్నారు. ఇది న్యాయమా? వివేక కుమార్తె సునీతారెడ్డి ఆవేదన. భర్తతో కలిసి కడప ఎస్పీతో భేటీ. నాన్న హత్య కేసులో నేరస్తులంతా బయటే ఉన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడలేదు. ఇది న్యాయమా? ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి అని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సో ఆమె అయితే కలవని వాళ్ళు లేదు. ఏకంగా వాళ్ళ అన్న, సొంత అన్న ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కూడా వాళ్ళ సొంత తండ్రికి జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయలేకపోయాడు. గురువారం తన భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి కడప ఎస్పీ అశోక్ కుమార్తో ఆమె భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మళ్ళీ ఎవరికి ఈ అన్యాయం జరగకూడదనే న్యాయం కోసం 6 ఏళ్లుగా పోరాడుతున్నామన్నారు. నాన్న మళ్ళీ రాడు. మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. తప్పు చేసిన వాళ్ళు ఎవరు అనేటువంటి విషయము ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆఖరికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా తెలుసు. కానీ వాళ్ళు ఆ లూప్ హోల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వాడుకొని ఇంకా బెయిల్లలో బయట ఉన్నారు. అది మన దౌర్భాగ్యము. చిన్నైనా పెద్దైనా ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే. ఇంతవరకు ఎవరికి పోలీసుల దగ్గర కోర్టులో శిక్ష పడలేదు. దీంతో వారు తప్పులు చేస్తూనే ఉన్నారు. సో మా నాన్నగారిని హత్య చేసిన వాళ్ళు బెయిల్ మీద బయట ఉండడమే కాకుండా ఇంకా తప్పులు చేస్తానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు శిక్ష పడలేదు కాబట్టి వాళ్ళకు కోర్టులన్నా పోలీసులన్నా భయం లేదు. వాళ్ళకు కోర్టులన్నా కేసులన్నా లేదా పోలీసులన్నా భయం ఉండాలంటే ఖచ్చితంగా శిక్ష పడాలి. శిక్ష పడితే మా నాన్నలాగా ఇంకొకరు బలికారు, మాకులాగా ఇంకొక కుటుంబానికి అన్యాయం జరగదని కూడా ఆమె అయితే చెప్పుకొచ్చారు. నాన్నగారి హత్య చేసినప్పటి సంఘటనలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. 2019 మార్చి 15న గొడ్డలితో నరికి బాడీ పడి ఉంటే మొదట హార్ట్ అటాక్ అని చెప్పారు. అక్కడున్న 3-4 పోలీసులను బెదిరించి వాళ్ళ ముందే ఆధారాలు లేకుండా చేశారు. ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్, క్లూస్ అన్ని క్లీన్ చేసేశారు. ఈ హత్య ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎలివేషన్లు వేసుకుంటున్నారు కదా సోషల్ మీడియాలో. అన్నా జగనన్న సతీష్ రెడ్డి లాంటి వాళ్ళని ఒక 5 మందిని చేరతీసు ఇంకా ఈయన తోపు తురుమంటారు కదా, ఆయన పేరే సతీష్ రెడ్డి. బీటెక్ రవి చేయించారంటూ నా దగ్గర ఒక లెటర్ తీసుకున్నారు, సంతకం పెట్టమన్నారు. కానీ నేను పెట్టలేదు. మరుసటి రోజు చంద్రబాబుపై నారాసుర రక్త చరిత్ర అని పేపర్లో పెట్టారు. టీడీపీ వాళ్ళే చేయించారని చెప్పారు. సాక్ష్యాలను చెరిపేందుకు నాడు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు ఎలాగైతే బెదిరించారో మళ్ళీ ఇప్పుడు అదే చేస్తున్నారు. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఇండిపెండెంట్ గా బరిలో ఉన్న సురేష్ రెడ్డి సైదాపురం చెంటిపై 2 రోజుల క్రితం ఎవరో దాడి చేశారు. ఆయనకు దెబ్బలు తగిలాయని అవినాష్ రెడ్డి బాధపడుతున్నారు. ఆయన్ను గంగిరెడ్డి హాస్పిటల్కు తీసుకుపోయి చికిత్స చేస్తున్నారు. వైసీపీ నేతలు పరామర్శిస్తున్నారు. ఆ రోజు వివేకాను హత్య చేయించినట్టు ఈ రోజు మీరే ఎందుకు సురేష్ రెడ్డిపై దాడి చేయించి ఉండకూడదు
చేయకూడదని కూడా ఆమె ప్రశ్నించారు. పాపం ఆమె చెప్పేవన్నీ నిజాలే, కానీ దోషులకు శిక్ష పడలేదు. వాళ్ళేమో బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు. బెయిల్ మీద ఉండడమే కాకుండా తప్పు మీద తప్పు చేస్తానే ఉన్నారు. సో వైఎస్ వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా మనం ఏం కోరుకోవాలంటే, మన సబ్స్క్రైబర్స్ ఏం కోరుకోవాలంటే, ఈ దోషులకు శిక్ష పడేదానికన్నా అది కోర్టు వ్యవహారం కాబట్టి, అది ఎప్పుడు పడుతుందో తెలియదు కాబట్టి కనీసం ఆయన ఆత్మకు శాంతి అయినా చేకూరాలని కోరుకుందాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.